ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రామ సభల్లో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభల్లో అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లిలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. అక్కడ సభను ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మైసూరావారిపల్లిని ఎందుకు ఎంచుకున్నారో కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో అంటే అక్కడ సంయుక్త అనేటువంటి మహిళ సర్పంచ్గా ఎన్నికవటం, మరోపక్క గ్రామానికి కావలసినటువంటి నిధులు అవ్వచ్చు, లేకపోతే ఆ గ్రామంలో ఏ విధంగా పనులు చేపట్టాలనే అంశాలపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ముఖ్యంగా ఆడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున అక్కడ అందరూ కూడా ఉచ్చరించి అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అక్కడ ఒక వ్యక్తి పేరు అంటే కారుమంచి నారాయణరావు అని చెప్పేసి ఒక దాత దానికి ఉన్నటువంటి స్థలంలో ఒక 10 సెంట్లను అయితే మాత్రం ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వటంతో ఆయన పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయన పై చేసి ఫోటో కూడా దిగటం జరిగింది. అందరూ నా కోసం ఫోటో దిగుతూ ఉంటారు కాబట్టి నేను కారుమంచి నాగేశ్వరరావు కోసం ఫోటో దిగుతున్నానని చెప్పేసి ఆ రైతు మీద చేసి ఫోటో దిగి అక్కడైతే మాత్రం కొంచెం ఉత్సాహపరిచారు. మొత్తానికి ఇట్లాంటి దాతలు అయితే ముందుకు రావాలని అంటే ప్రభుత్వ స్పందన అనమాట. గతంలో అంతా అంటే దాదాపు 13,326 గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు గతంలో ఈ స్వాతంత్ర దినోత్సవం అవచ్చు, లేకపోతే గణతంత్ర దినోత్సవాలకు వాళ్ళకైనా ఏర్పాట్లకు అనమాట. ఇక్కడ జెండా వందనానికి మాత్రం 100 రూపాయలు, అలాగే 250 రూపాయలు ఇట్లా కార్యక్రమాలు నిర్వహించడానికి ఉండేదన్నమాట ఫండ్. దాన్ని 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలు, అలాగే 250 రూపాయలు ఉండే యొక్క ఫండ్ని 25,000 రూపాయలకు చేశామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోపక్క నరేంద్ర మోదీని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. వారి యొక్క అనుభవం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క విజన్ అవ్వచ్చు, వాళ్ళన్నీ కూడా అనుభవాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మైసూరావారిపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి ఈ గ్రామ సభల ద్వారా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని సంయుక్తనైతే అభినందించడం జరిగింది. ఆమె ఎదురొడ్డి గతంలో చేసినటువంటి సేవా దృక్పథాలు అవ్వచ్చు, మరోపక్క సర్పంచ్గా ఆమె సాధిస్తున్నటువంటి విజయాలను కూడా పవన్ కళ్యాణ్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఏంటంటే ఒక మగ వ్యక్తి అంటే పురుషుడు కనుక చదువుకుంటే అది ఆ కుటుంబానికో లేకపోతే ఒక 2-3 కుటుంబాలకో ప్రభావం చూపిద్ది. అలాగే ఒక మహిళ చదువుకుంటే వ్యవస్థపైనే ప్రభావం చూపిద్ది, వ్యవస్థనే మార్పు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఉదాహరణకు సంయుక్త గురించి చెప్పడం జరిగింది. ఆమె మహిళగా సర్పంచ్గా రాణిస్తున్న క్రమంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి, ఒక మహిళ చదువుకుంటే ఇట్లాంటి మార్పులు వస్తాయని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇలా అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొంచెం తేడా అయితే కనపడింది. అంటే ఒక అంటే ముందు ఆచితూచి మాట్లాడటం, ఎక్కడా కూడా పార్టీ గురించి ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి యువత ప్రభావం చూపడాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి కోసం ముఖ్యంగా సినిమాల కోసం మీరు మాత్రం ఈలలో అట్లాంటివి వేయొద్దు. దేశభక్తి మీలో పెంపొందించాలి. అలాగే రాష్ట్రం గురించి, రాష్ట్రాభివృద్ధి కోసం మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి గ్రామ సభల ద్వారా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన మార్కును చాటుకున్నారు. మొత్తానికి అంటే 13,326 గ్రామ సభల్లో మహా ఉంటే 2,000 సర్పంచులు అయితే మాత్రం గత టీడీపీ అవ్వచ్చు, లేకపోతే జనసేన అవ్వచ్చు, బీజేపీకి ఉన్నటువంటి సర్పంచులు ఉంటారు. కానీ మిగిలినటువంటి అన్ని మెజార్టీ ఎక్కువగా ఉంది మాత్రం వైసీపీకి చెందిన వాళ్ళే. కానీ అన్ని గ్రామ పంచాయతీలకి ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా నిధులైతే కేటాయించడం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గ్రామ సభల ద్వారా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పంచాయతీ శాఖ మంత్రిగా అయితే మాత్రం అందరినీ కలుపుకునేటటువంటి విధానం అవ్వచ్చు, ముఖ్యంగా ఇట్లాంటి దాతలు విరాళంగా ఇచ్చేటటువంటి దాతలు కారుమంచి నాగేశ్వరరావు ఇచ్చినటువంటి దాత గురించి అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇట్లా ముందుకు రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తమ సందేశంలో పేర్కొనడం జరిగింది.